సో అన్న ప్రస్తుతం మనం అమరవీరుల జ్యోతి దగ్గర ఉన్నాం. సో నిన్న 10 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. సో అక్కడ జయ జయ తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని జాతికి అంకితం కూడా చేశారు. సో మెయిన్ గా ప్రధానంగా ఇక్కడ చిక్కు ఏంటంటే అదైతే పాట దానికి ట్యూన్ చేసే టైంలో నుంచి నిన్న రిలీజ్ అయ్యే వరకు కూడా చాలా వరకు ప్రజల వ్యతిరేకత వస్తుంది. సో నిన్న మీరు పాట కూడా వినుండొచ్చు. సో మీకు ఏ విధంగా అనిపించింది అన్న పాట? ఇవాళ ఈ రాష్ట్రంలో జయంతులకు వర్ధంతులకు అంటే అమరవీరుల త్యాగాలను మాటలతో చెప్పడంలోనే ప్రభుత్వాలు మాటలతో చెప్తున్నాయి, కానీ దాన్ని పూర్తి స్థాయిలో అమరవీరుల కుటుంబాలకి న్యాయం చేసే విషయంలో మాత్రం ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ విఫలమైపోతున్నాయి. ఇవాళ అమరవీరుల త్యాగాలతో నిర్మాణమైంది కదా, ఉద్యమకారుల లాఠీల దెబ్బలు తూటాలకు ఎదురొడ్డి నిలిచి పోరాటం చేసినటువంటి త్యాగాలతోటి ఈ తెలంగాణ రాష్ట్రం చిందించింది కదా. ఇవాళ ఈ పోరాటం చేసినటువంటి ఉద్యమకారులకి అక్కడ స్థానం లేదు. అవును, అమరవీరుల కుటుంబాలకి అక్కడికి ఆహ్వానం లేదు. అంటే ఈ రాష్ట్రంలో 1300 మంది బిడ్డల ప్రాణాల బలిదానాలు ఉన్నాయి కదా. అవును, ఇవాళ మీరు అందరికీ ఎందుకు ఇన్విటేషన్ చేయలేకపోయారు? సో అమరవీరుల కుటుంబాలని కానీ ఉద్యమకారులను కానీ ఒక విధంగా బాధ పెట్టే రీతిలోనే ఆ వేదిక వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి లోగోతోటే వాళ్ళు చేసినట్టు మాకు అనిపిస్తా ఉంది. సో పాట గురించి ఏదైతే జాతీయ గీతం ఉందో, నిన్న రాష్ట్రీయ గీతం ఉందో, సో దాన్ని జాతికి అంకితం చేశారు. ఆ పాట సినిమా పాట లేక అనిపించిందని చాలా మంది ప్రజలు కూడా అంటారు. అవును. సో ఒక కళాకారునిగా మీరేమంటారు నా పాట గురించి? సో నేనేమంటా అంటే ఇవాళ తెలంగాణ యాస భాష పోరాటం ఈ యొక్క త్యాగంతో కూడినటువంటి ఈ సత్వ ఈ మట్టి పరిమళం అనేది ఆ పాటలో ఆ రాష్ట్రీయ గీతంలో కీరవాణి అనేటి అంటే ఇప్పుడు బాహుబలికి ఒక ఆస్కర్ అవార్డు లెవెల్లో త్రిబుల్ అట్లాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మీద అందశ్రీ గారికి ఓపు ఉండొచ్చు, కానీ ఈ పోరాటాలకి ఆంధ్రోళ్ళు బాణీలు కడితే ఈ సమాజం జాగృతం కాలే, ఈ పోరాటం కొనసాగలే, ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించలే. అది వాళ్ళు గమనించలేకపోయారని చెప్పి ఒక పక్క బాధ ఉంది. ఆ పాటకి ఒక రేంజ్ అంటే ఒక ఆ పీక్ లెవెల్లో ఉన్నటువంటి ఆలోచనలు చాలా ప్రజలకి ఏవైతే నమ్మకాలు ఉన్నాయో, ఎలాంటి హోప్ అయితే పెట్టుకున్నారో అది కీరవాణి గారు దాంట్లో ఒక 20% కూడా చేయలేకపోయారు. తెలంగాణ రాష్ట్రీయ గీతం యొక్క ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని ఒక విధంగా అణచివేసినని చెప్పాలా, లేకపోతే అవమానించినని చెప్పాలా. ఎందుకంటే మీరు పాట చూస్తే చాలా ఇప్పుడు సోషల్ మీడియా నేను ఒక్కని అంటున్నాడు కాదు, ఒకసారి కామెంట్ రూపంలో చూడండి, ప్రజల అభిప్రాయం చూడండి. అంటే పాతదే బాగుండే కానీ ఇది ఏం బాగలేదు అని చెప్పి చాలా మంది విమర్శలు గుర్తించడం జరుగుతుంది. సో అమరవీరుల త్యాగాల గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? ఇవాళ అమరవీరుల త్యాగాలు ఎందుకంటే ఈ తెలంగాణ గడ్డ మీద పోరాటాలు త్యాగాలు చేసేటివి మా ప్రజలే అవుతున్నాయి, కానీ ఇవాళ చట్టసభల్లోకి పోయినటువంటి వాళ్ళు కానీ, రాజకీయ నాయకులుగా ఎదిగినటువంటి కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఇలాంటి కేటగిరీలో ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబాల నుంచి ఎవరు త్యాగం చేశారు? త్యాగాలు మావైతున్నాయి, భోగాలు వాళ్ళవైతున్నాయి. నేటికి ఈ గడ్డ మీద పోరాటం ఇంకా మిగిలే ఉంది. కాబట్టి ఉద్యమాలకు ఊపిరిపోసుడే త్యాగమే మావంతా, ఉద్యమాలకు ఊపిరిపోసుడే త్యాగమే మావంతా, మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంతా, అరే రణముకు పోరు రోజేసి బలిదానం ఇచ్చుడే మావంతా, అధికార దాహంతో అన్ని మరసి కుట్ర చేసుడే మీ వంతా, నిజం మాట్లాడితే నిర్బంధమా జనం కొరకే కొట్లాడితే వెలివేతలో, పదవులిచ్చే కాడ మీ సుట్ట పొల్ల నలిగి సచ్చే కాడ కులం తక్కువ వల్ల ఉద్యమాలకు. అలాంటి పరిస్థితి అమరవీరులది కానీ, అమరవీరుల కుటుంబాలది కానీ, పోరాటం చేసే ఉద్యమకారులది కానీ, ఈ తెలంగాణ సమాజంలో మెజార్టీ ప్రజల పరిస్థితి అదే ఉంది. కానీ రాజకీయంగా మాత్రం కొన్ని వర్గాలు, కొంతమంది, కొన్ని కులాలు మాత్రమే, ఆధిపత్య కులాలు మాత్రమే రాజకీయ రాజభోగాలు వైభోగాలు అనుభవిస్తుంది. సో ఇంకోటి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా అంటే గత ప్రభుత్వమో దొరల పాలన పోయిందని చెప్పేసి గత ప్రభుత్వం కన్నా ఇప్పుడేమో రెడ్ల పాలన వచ్చిందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కట్టు. సో మీరు అన్నట్టు ఆధిపత్య కులాలదే రాజ్యం వెళ్తున్నారు అని చెప్పేసి అంటారు. సో దీనిపైన మీరేమంటారు? సో నేనేమంటా అంటే మెజారిటీ ప్రజలు చైతన్యం కానని రోజులు, మేజర్ గా ఓబీసీలు చైతన్యం కానని రోజులు, ఓబీసీలు రాజకీయంగా జాగృతం కానని రోజులు, 1, 2, 3, 5, 6 ఒక 10 మంది దాకా 10-15 మంది పోరాటం చేస్తూ ఉంటే బీసీల్లో చలనం చైతన్యం కాకపోతే రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయంటే, ఇవాళ మెజారిటీ ప్రజలు జాగృతం కాకపోతే అధికారం వాళ్ళే వెళ్తారు. అవును, కేవలం వీళ్ళు ఓట్లేసి యంత్రాలుగానే మిగిలిపోతున్నారు, కానీ తెగించి తరాలు బానిసలే నేడు మనం బానిసలమే. ఒకటి గమనించాలా, మెజారిటీ ప్రజలు తరాలు బానిసలే నేడు మనం బానిసలే.
ఈ బానిసత్వాన్ని రేపటి మన బిడ్డలకు అందిద్దామా, లేదంటే బానిస సంఖ్యలు తెంచి మన హక్కులు సాధిద్దామా? అది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ఇవాళ గొంతు చించుకొని నడిచినప్పటికీ, పోరాటం చేసినప్పటికీ, ప్రాణత్యాగాలు చేసినటువంటి వీరుల త్యాగాల మీద నిర్మాణం అయినప్పటికీ మెజారిటీ ప్రజలకు వాటా లభించిందా? ఈ పోరాటాలు చేసినటువంటి వీరులకు వాటా లభించిందా? లేదు. వాళ్ళకు గుర్తింపు వచ్చిందా? వాళ్ళకు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ ఏ ఒక్కటైనా నెరవేర్చిరా? ఎందుకు నెరవేరుస్తారండి? మనం ఓట్లేసే యంత్రాలుగానే ఉన్న రోజులు ఆ కేటగిరీ అట్లనే ఉంటది. ఎప్పుడైతే ఈ ప్రజలు తిరగబడరో, ఎప్పుడైతే ఈ ప్రజలు చైతన్యం గారో, ఎప్పుడైతే ఈ ప్రజలు ప్రశ్నించరో, అప్పటిదాకా ఈ ప్రజలు రాజకీయ బానిసలుగానే మిగిలిపోతారని చెప్పి మహనీయులు చెప్పారు. ఎదిరించే వాళ్ళు లేకపోతే బెదిరించే వాళ్ళే రాజ్యం అయితే. అవును. సో తెలంగాణలో అదే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. సో ఓకేనా, ఇప్పుడు మనం అమరవీర జ్యోతి దగ్గర ఉన్నాం ఇక్కడ మేము. అలాగే దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనకి సెక్రటేరియట్ ఉంటుంది. ఒకసారి ఇటు మళ్ళీ సో దీని సెక్రటేరియట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలన్నా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చూసుకోవచ్చు. సో ఆడేదైతే సెక్రటేరియట్ సంబంధించిన గేట్ పైన ఏమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని చెప్పేసి ఉంది. సో అంబేద్కర్ ఏం కలలు అన్నారు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరు బడుగు బహుజన వాళ్ళ ప్రతి ఒక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్టసభలు ఉండాలన్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఖాళీ మనమేమో ఓట్లేసే యంత్రాలుగానే ఉండిపోతున్నాం మీరు అన్నట్టు. అండ్ ఎవరైతే అగ్రవర్ణ కులాలు వాళ్ళే అక్కడ ఉన్నారన్న. సో దానిపైన ఏం చెప్తారన్న? కానీ నేను ఏమంటా అంటే మెజారిటీగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలు చైతన్యం కావాలి. బీసీలు చైతన్యం కాకపోతే మాత్రం మనం కార్యకర్తలుగానే ఉంటాం. అవును. ఏ జెండా కింద ఉన్న వాళ్ళే ఉంటారు. జెండాలు మోసేది మనం, దండాలు పెట్టేది మనం, జేజేలు కొట్టేది మనం. కానీ రేపు అధికారం అనే దానికి వచ్చేసరికి ఎమ్మెల్యేనో ఎంపీఓ ఎంపీటీసో ఏ కేటగిరీకి వచ్చినా కానీ బీఫామ్లు వాళ్ళ చేతులు ఉంటాయి, జెండాలు కండువలు వాల్ పోస్టర్లు వాల్ పేపర్లు మన చేతులు. అంటే అట్లాంటి పరిస్థితి కాబట్టి బీసీలు చైతన్యం కావాలి ప్రధానంగా. నేను చెప్పేది ఒకటే, అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో, అరే బీసీ మన నాయకులు ఎప్పుడైతారో, అరే బీసీ మన బాధ తీరే రోజు ఎన్నడో. జెండాలు పట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం, దండాలు పెట్టే కాడ మనలే ముందు దోస్తున్నారు, విభజించి పాలించి మనల తెర్లు చేస్తున్నారు, బలిసిన వాళ్ళేమో రాజకీయం చేస్తున్నారు. మేమెంతో మాకంతా వాటా సాధిద్దామంటూ, మేమెంతో మాకంతా వాటా సాధిద్దామంటూ బీసీలు ఐక్యమయ్యి రాజ్యం పాలించాలి, బీసీ మన రాజ్యాన్ని ఏలుకోవాలి, అరే బీసీ మన పోరాటం నెలకొల్పాలి. ఇలాంటి అంటే బీసీ పోరాటం లేకపోతే, బీసీలు చైతన్యం కాకపోతే ఆ గేట్ల కాడనే మనం ఉంటాం. కానీ అన్న బీసీలు పోరాటం చేయాలని చెప్పి చాలా మంది బీసీ నాయకులు కావచ్చు కొంతమంది వస్తున్నారు. కానీ వాళ్ళలో ఏం వాదన ఉందంటే కొంతమంది వేరే వాళ్ళు ఏమంటారు, సో వాళ్ళు ఓన్లీ ఎలక్షన్ టైంలోనే బీసీ వాదం తీసుకొస్తారు అండ్ ఎలక్షన్ కాగానే సైలెంట్ అయిపోతారు అనే వాదన కూడా ఉంది. ఇవాళ ఎవరికో చెప్పవలసిన అవసరం లేదు కదా, వాళ్ళనే కనీసం పోరాడుతున్నారు. మరి మెజారిటీ ప్రజలు ఏం చేస్తారు? నేను అడుగుతా ఉన్నా మీ టీవీ తరఫున, ఆ 9-10 మంది వాళ్ళు ఎలక్షన్ టైంలోనే ఓట్లాడుతారు కదా, మరి మీరు ఎలక్షన్ టైం దాకా మీరేం చేస్తారు? ఇవాళ పోరాటం ఏంది? నిషాతో విప్లవం ఓటున్నాడు కదా, బాబాసాహెబ్ ఓటిచ్చిండు కదా, మెట్రికులేషన్ డిగ్రీలే చదువుకున్నోళ్ళకే ఓటుండాలని, భూమి శిస్తు గట్టే సంపన్నుల కోటు హక్కు కల్పించాలంటూ అంగ్రేజోడితో అగ్రవర్ణాలు మొరపెట్టుకొని మొత్తుకుంటుంటే, అంబేద్కరుని ఎలగజనానికి ఓటు విలువ ఏం తెలుసని అంటే, ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి బాబాసాహెబ్ ఓటందించిన గా ఓట్ల పండుగైపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానుంది. ఇవాళ నిశ్శబ్ద విప్లవం నీ ఓటు కదా, నీ త్యాగాలు, నీ మహనీయులు, నీ పోరాటాలు. ఇవాళ మహాత్మా జ్యోతిబాపులే దేనికోసం కష్టపడ్డాడు, ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ దేనికోసం పోరాటం చేసిండు, ఇవాళ ఎలాంటి రాజ్యం నిర్మించిండు, ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్నలు ఎక్కడున్నారు? ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే అక్షరం అనేటువంటి ఆయుధం అందించారు, మాతా సావిత్రిబాయి పూలే అక్షరం అనేటువంటి ఆయుధం అందించి వాళ్ళ యవనాన్ని పక్కకు పెట్టి ఆకుపసర్లు మింగి పిల్లల్ని అనకుండా ఈ సమాజమైన పిల్లలు ఈ సమాజ భవిష్యత్తు వీళ్ళ అక్షరమే ఆయుధం కావాలి అని చెప్పి వాళ్ళు త్యాగాలు చేస్తే, ఇవాళ మెజారిటీ ప్రజలు వాళ్ళు ఆ విధంగా త్యాగాలు చేసి అక్షరాన్ని అందించారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళకు ఓటుతోనే చైతన్యం కావాలి, ఓటుతో వీళ్ళ భవిష్యత్తు మార్చుకోగలుగుతారు, వీళ్ళ నాయకుల్ని చట్టసభలకు పంపగలుగుతారు అని చెప్పి బాబాసాహెబ్ కూడా ఒక ఓటు అని ఆయుధం ఇచ్చిండు కదా. కానీ 75 సంవత్సరాల నుంచి ఆ ఓటును ఎక్కడ తాకట్టు పెడుతున్నావు, ఆ ఓటును ఎంత కమ్ముకుంటున్నావు? ఇవాళ ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది నాయకులు 5-6-10 మంది ఓట్ల కోసం వాళ్ళను కాదు అనడం,
ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి రావాలి. రేపు ఇలా మీరు బానిసత్వంలో మగ్గుతున్నారు, ఇలా 1000 రూపాయలు 500 ఇచ్చినటువంటి ఈ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల కొద్దీ తాత్కాలిక ఆనందం కోసం, తాత్కాలిక ఉపశమనాల కోసం మీ జీవితాలనే మీ భవిష్యత్తును బలి చేసుకుంటున్నారు. కానీ వచ్చేటువంటి రోజున మన పిల్లల భవిష్యత్తు ఇంకా ఆగమైనటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, నీ నాయకుడిని నువ్వు ఎన్నుకోవడానికి నీకు ఓటే కదా. అవును, నీ నాయకుడిని నీకు ఎన్నుకోవడానికి ఓటే కదా, మరి ఓటు నువ్వు ఎక్కడేస్తున్నావు? కనీసం నీ ఒక్క నాయకుడు నీ కులాల నుంచి, ఈ ఉమ్మడి కులాల నుంచి ఒక నాయకులు నిలబడితే నువ్వు ఆయన జీర్ణించుకోగలుగుతున్నావా? మరి అట్లాంటి పరిస్థితున్నప్పుడు వాళ్ళు చట్టసభల్లో ఉండకపోతే ఎక్కడుంటారు, వీళ్ళు కార్యకర్తలుగా ఉండకపోతే ఎక్కడుంటారు? కాబట్టి చైతన్యం కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ పోరాటాన్ని రేపు త్వరలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క బీసీ సబ్బండ ప్రజల చైతన్య యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజారిటీ ప్రజలను జాగృతం చేసే దిశగా మా పోరాటం కొనసాగుతుంది. సో చూసారు కదా, ఇది ఇవాళ లింగంపల్లి నరేష్ అన్న గారి స్పెషల్ ఇంటర్వ్యూ. సో మనం ఇక్కడ ఏంది మూడు ఇంపార్టెంట్ ప్లేసెస్ కావచ్చు, ఒకటి అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, లేకపోతే ఒకటి తెలంగాణ సచివాలయం కావచ్చు, లేదా అమరవీరుల జ్యోతి కావచ్చు. సో ఇక్కడ 3 ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా 3 టాపిక్స్ పైన మాట్లాడడం జరిగింది. సో మరొక స్పెషల్ గెస్ట్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటికి చూస్తున్నాండి వాహిని.